భారతదేశంలో అరుదైన అడవి సింహం. దోసెడు నీళ్ల కోసం పోరాడితే దొంగన్నారు గజ దొంగ, డాకు బాకు అన్నారు మనువాదులు. వీడే భారత్ మా వీరభావుడు, ఖరీదైన వీరోచిత యోధుడు. ఇండియన్ లెజెండ్ బెబ్బులి పులి, అడవి దొర, మీసాల వీరప్పన్. వీళ్ళిద్దరూ ఫైట్ ముందుగా నది నీళ్లు మరియు బావి మహత్ చెరువు నీళ్లు అందరికీ సమంగా పంచాలి అని పోరాటం చేశారు. ప్రాంతాలు కాలాలు వేరు అయినా గమనం ఒకటే, అడవి రాజు మీసాల వీరప్పన్. ప్రాంతాలు కాలాలు వేరు అయినా మహోన్నతుల గమనం ఒకటే. వీరి ఇరువురి లక్ష్యం మానవత్వం, మంచిని పెంపొందించటం, ఆకలి దప్పికలు తీర్చటం, మేకతోలు కప్పుకున్న మానవ మృగాల నుండి తప్పించి బయటకు తీసుకురావటం, బానిసత్వ సంఖ్యలను తెంచటం. అంబేద్కర్ కలం పట్టారు, మరొకరు తప్పక ఆయుధం పట్టాడు. వీరప్పన్గా అడవిని ఏలాడు బడుగుల భుక్తి కోసం. బాబా సాహెబ్ అండ్ అడవి రాజు మీసాల వీరప్పన్ ఒకటే ఆలోచన పరులు. అడవి వీరప్పన్ జీవితాన్ని గౌరవంగా చూసేవాళ్లలో నేనుంటా. గుక్కెడు నీటి కోసం ఒంటరి యుద్ధమే చేశాడు ఒకే ఒక్కరుగా. డబ్బుని పెద్ద పులిగా మారి జంతువులకే భాషలు నేర్పిన రియల్ హీరో. తమిళ, కన్నడ, తెలుగు అడవికి వీరప్పన్ రక్షకుడు.